దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 9వ తారీఖు. ఈరోజు ధ్యానించుకునే ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోని 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ధ్యానించుకుంటున్నాము. ధ్యాన వాక్యము చదువుకుందాము. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? నేటి ధ్యానవాక్యము. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఎరుగని వారితో చేయు సాంగత్యం వలన శోధనలు ఎదుర్కొనవలసి వస్తుంది అనే అంశము మీద మనము ధ్యానించుకుంటున్నాం. ఇప్పుడు క్రైస్తవులు క్రీస్తు ప్రభుని ఎరుగక ముందు వారు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా వారు తమతో అలాగే ఉండాలని ఎదురు చూసే స్నేహితులే అవిశ్వాసులు, దుర్నీతితో నిండి ఉన్నవాడు. దుర్నీతితో నిండి ఉన్నటువంటి వారు ఎవరు? క్రీస్తుని ఎరుగకుండా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలట. వాళ్ళైతేనే స్నేహితులుగా భావిస్తారు. పౌలు గారు ఒక్క కొరింథీ సంఘానికే కాదు, అనేక సంఘ ప్రజలకు చెప్పేది ఎటువంటి వారితో క్రీస్తు ప్రభువుని ఎరుగకుండా ఉండి జీవనం గడుపుతున్న వారితో సాంగత్యం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారే, అటువంటి వారితో సాంగత్యం చేయవద్దని పదే పదే హెచ్చరిస్తున్నాడు. అలాంటి వారితో స్నేహం చేసినందుకే కొరింథు క్రైస్తవులు అనేక శోధనలకు గురైనందుననే ఆ సంఘాన్ని పౌలు గారు తీవ్రంగా హెచ్చరించినట్లు ఈరోజు ధ్యానవాక్యం మనకి తెలుపుతుంది. అంటే శోధనలో పడ్డారన్నమాట. శోధనలో పడినందువల్లే పౌలు గారు తీవ్ర హెచ్చరికలు చేశారు. అలాంటి చెడ్డ నడతతో ఉన్నటువంటి వాళ్ళు, అలాంటి చెడ్డ నడత కలిగిన వారితో ఉన్నంత వరకు స్నేహం బాగానే ఉంటుంది, కానీ దాని చివరిలో మాత్రం తప్పకుండా శోధనలు ఎదుర్కోవాల్సిందే. అలాంటి వారితో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, చాలా ఆనందంగా గడుపుతారు, కానీ దాని రిజల్ట్ భయంకరమైన శోధనలు ఎదుర్కోవాలి. అలాంటి వారితో స్నేహం తప్పకుండా ఎదుర్కోవాలి. అందుకే పిల్లలు కూడా తల్లిదండ్రులకి చెప్తుంటారు, డాడీ, అన్నయ్య, ఇలాగా అలాంటి వాళ్ళతో స్నేహాలు వద్దు, ఆ స్నేహం మంచిది కాదు, వాళ్ళతో మనతో తిరుగుతున్నా సరే వాళ్ళ వల్ల చాలా దెబ్బలు తినాల్సి వస్తుంది, శోధనలు ఎదుర్కోవాల్సి వస్తుంది, అయినా దేవుడు ఉన్నాడు, ప్రార్థనలో పెడుతున్నాము. అందుకని అలాంటి మాటలు కూడా, బిడ్డలు చెప్పే మాటలు కూడా తల్లిదండ్రులు వింటే శోధనలు అనేది ఎదుర్కొనరు. తప్పకుండా అలాంటి వారితో శోధనలు ఎదుర్కోవటంలో ఏమాత్రము అనుమానమే లేదు. వాళ్ళు ఎవరయ్యంటే దేవునికి వ్యతిరేకులైనటువంటి వాళ్ళు సామాన్యులు కాదు. వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు, దుర్నీతికి పెద్దలు, దుర్నీతి గల వాళ్ళతో స్నేహం బాగానే ఉంటుంది, కానీ చివరిలో తప్పకుండా శోధనలు ఎదుర్కోవాల్సిందే. అందుకనే పౌలు గారు అంటున్నాడు, వెలుగునకు చీకటితో పొత్తు ఏమిటి అని పౌలు గారు ప్రశ్నిస్తున్నారు. అంటే అవిశ్వాసులతో, దుర్నీతి గల వాళ్ళతో స్నేహం చేయటం ఏంటి? నువ్వు మంచివాడు అయినప్పుడు నీవు వెలుగు సంబంధివి, వాళ్ళు చీకటి సంబంధులు. వాళ్ళతో ఏమి పొత్తు? ఆ పొత్తు ఉండకూడదు అంటాడు పౌలు గారు. అవును, మరి వెలుగు ప్రభువుకు సాదృశ్యము,
బాధకు, మరణానికి, బుద్ధిహీనతకు సూచనగా పరిశుద్ధ గ్రంథములో చీకటి అనే పదాన్ని వాడారు. ఎంత భయంకరమైంది చీకటి అనేది! బుద్ధిహీనతకు, బాధకు, ఇంకా మరణానికి కూడా అది సూచనట చీకటి. అందుకని బైబిల్లో పదే పదే చీకటిని ఇందుకే వాడారు. ఈ పదాన్ని దేవుణ్ణి ఎదిరించి వ్యతిరేకించే వారిని అంధకార సంబంధులు అని పిలిచినట్లు పౌలు గారు ఎఫెసీయుల సంఘానికి వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 12లో వ్రాయబడి ఉన్నది. అంధకార సంబంధికి ఒక్క పేరు కాదు, వినండి చెప్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. అంధకార సంబంధికి అపవాది, నేరస్థాపకుడు, దేవునికి విరోధి అనే పేర్లు కలవు. ఇలాంటి వారితో పొత్తు అనగా జత కాకూడదు అని పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. మరి దేవుని బిడ్డలారా, ఆ ప్రకారంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు పౌలు గారి ద్వారా పలికించిన ఈ ఆత్మీయ హెచ్చరికలను మనము హృదయమందు భద్రపరుచుకొని దేవుని యందు విశ్వాసమున్న బిడ్డలతో సాంగత్యము చేయాలి. కానీ ఇలాంటి అవిశ్వాసులతోనూ దుర్నీతి గల వాళ్ళతోనూ స్నేహం చేయకూడదు. అలాగా దేవుని యందు నమ్మకము, విశ్వాసము, ప్రేమ, దేవుని యందు భయభక్తులు గల వారి యందు సాంగత్యము చేయుచు దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవం గల నాయన, నీ పాదములు స్తోత్రములు అయ్యా. నీ పాదములకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. పరిశుద్ధుడా, 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 నీ పాదములకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ యొక్క దివ్యమైనటువంటి వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు తండ్రి. అయ్యా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి నాయన, దుష్ట సాంగత్యము జోలికి వెళ్లకుండా ఉండేటట్లుగా తండ్రి వారి మనసులను దేవా నీవు నిలకడగా ఉంచమని వేడుకొనుచుంటున్నాను. దేవా, మేమందరము నాయన అవిశ్వాసులతో మేము జోడుగా ఉండకుండా ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా తండ్రి. దుర్నీతి గల వాళ్ళతో దేవా మేము సాంగత్యము చేయకుండా ఉండే కఠినమైన మనసును మాలో ఏర్పరచు తండ్రి. నీ పాదములకు స్తోత్రములు నాయన. ఇదిగో ప్రభువా, మేము నిత్యము తండ్రి నీ యొక్క వెలుగులోనే మేము జీవితమంతా మేము గడిపే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పొడి నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.